హాయ్ అండి, వెల్కమ్ టు మీకోసం హెల్దీ అండ్ టేస్టీ అండి. ప్యాకెట్ పాల కన్నా ఎక్కువ రెట్లు పోషకాలు మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే కొబ్బరి పాలు తయారీ విధానం. ముందుగా ఇలా కొబ్బరి అంతా కూడా సపరేట్ చేసుకోవాలి. కాసేపు ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొబ్బరిని తీయడానికి ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. ఇలా కొబ్బరి మొత్తం సపరేట్ చేసుకున్న తర్వాత వాటిని పీసెస్గా చిన్నగా చాప్ చేసుకోవాలి. కొబ్బరి పైన ఉండే బ్రౌన్ లేయర్ని తీసేసుకోవచ్చు లేదా అలాగే గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి ముక్కలు అన్నిటినీ మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్గా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. అందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి మరికొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇలా వడగట్టుకోవాలి. ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి పైన క్లీన్గా ఉన్న క్లాత్ వేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా పాలు మొత్తం ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకొని పాలన్నీ వచ్చే వరకు క్లాత్తో గట్టిగా పిండేసుకుంటే ఈజీగా సింపుల్గా కొబ్బరి పాలు అనేవి రెడీ అయిపోతాయి. మిక్సీ జార్లోకి బనానా తీసుకొని అందులోకి కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే, నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే సింపుల్గా బనానా స్మూదీ రెడీ అయిపోతుంది. హెల్తీగా టేస్టీగా పైనాపిల్తో స్మూదీ తయారీ విధానం. ఫస్ట్ పైనాపిల్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేయండి. తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని క్యాప్ పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసిన తర్వాత అందులోకి కోకోనట్ మిల్క్ కానీ గేదె పాలు కానీ వేసుకోవాలి. నేను ఇక్కడ కొబ్బరి పాలని యాడ్ చేస్తున్నాను. తర్వాత అందులోకి స్వీట్నెస్కి తగినంత బెల్లం లేదా షుగర్ని 1-2 ఇలాచీ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సింపుల్గా వేగన్ పైనాపిల్ స్మూదీ రెడీ అయిపోతుంది. పని లేకుండా ఈజీగా క్విక్గా చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. బ్రెడ్లో ఉన్న టాక్సిన్స్ అన్ని తొలగించి మంచి డిటాక్సిఫైయింగ్గా పనిచేస్తుంది. జీర్ణశక్తిని పెంచి హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మన హెయిర్ని స్కిన్ని గ్లోగా మారుస్తుంది. రోజు తినే ఇడ్లీ దోశల కన్నా ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దీన్ని అలవాటుగా చేసుకోండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి చూస్తారు. ఎలాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఐటమ్స్ ఇందులో నేను యాడ్ చేయలేదు. ఫ్రెష్గా తీసుకున్న ఫ్రూట్స్తోనే ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేస్తున్నాను. హెల్దీ ఫ్రూట్ సలాడ్ అన్నమాట. అది కూడా మామూలు పాలతో కాకుండా కోకోనట్ మిల్క్తో నేను దీన్ని చేస్తున్నాను. చాలా హెల్దీ. కోకోనట్ మిల్క్లో చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మన శరీరానికి కావలసిన ప్రోటీన్స్, వైటమిన్స్ అండ్ పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. పిల్లల విషయానికి వస్తే కొన్ని ఫ్రూట్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా అవాయిడ్ చేయకుండా ఉండాలంటే అన్ని రకాల ఫ్రూట్స్ని కలిపి ఇవ్వండి. ఇక్కడ నేనైతే కొన్ని రకాల ఫ్రూట్స్ని తీసుకున్నాను. మీరు ఏ ఫ్రూట్స్ అయితే యాడ్ చేయాలి అనుకుంటున్నారో వాటిని ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇవే ఉండాలని ఏం లేదు. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే, ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఫ్రూట్స్ అన్నిటినీ వేసేసుకోండి. ఇప్పుడు ఒక 2 కప్పుల వరకు కోకోనట్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. స్వీట్నెస్ కోసం మిక్సీ జార్లోకి కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకొని అందులోకి బెల్లం స్వీట్నెస్కి తగినంత వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేస్తే టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా బాదం అలాగే కిస్మిస్ కట్ చేసి వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల క్రంచీగా టేస్టీగా ఉంటుంది. అలాగే గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఇలా అన్ని వేసాక ఒకసారి కలుపుకొని మరికొన్ని పాలని యాడ్ చేసుకోండి. 30 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మిల్క్ అనేవి కొంచెం థిక్గా అవుతుంది. థిక్నెస్ అవడం వల్ల మనకి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. కూల్గా సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చియా పుడ్డింగ్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడానికి ది బెస్ట్ ఆప్షన్. ఇంకా పొద్దున్నే టిఫిన్ తినాలనుకునే వారికి, ఇంకా టిఫిన్ చేసుకునే టైం లేని వారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి
2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ని యాడ్ చేయండి. తర్వాత అందులోకి 2 కప్పుల వరకు ఫ్రెష్గా తీసుకున్న కోకోనట్ మిల్క్ని యాడ్ చేయండి. ఇక్కడ నేను కోకోనట్ మిల్క్ని తీసుకున్నాను. మీరు ఏ నట్స్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేదా నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. మిల్క్ ఇంకా చియా సీడ్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. గడ్డలేమీ లేకుండా కలుపుకున్న తర్వాత ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచండి. స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను ఒక బనానా తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా బెల్లం లేదా డేట్స్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకుంటే స్వీట్గా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి కొన్ని ఫ్రూట్స్ అయితే యాడ్ చేయడానికి కొన్ని రకాల ఫ్రూట్స్ని తీసుకున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నిటినీ చిన్న చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రూట్స్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇందులో వైటమిన్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మన శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీయండి. తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రూట్స్ ఇంకా చియా పుడ్డింగ్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే హెల్దీ చియా పుడ్డింగ్ రెడీ అయిపోతుంది. ఇంకా హెల్దీ ఫ్యాట్స్ కోసం అందులోకి నట్స్, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రూట్స్తో లేదా నట్స్, డ్రై నట్స్తో డెకరేట్ చేసుకోండి. చాలా అందంగా అట్రాక్టింగ్గా ఉంటుంది. చూడంగానే తినాలి అనిపించేలా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.